వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుడిగుట్టపై 300 సంవత్సరాల క్రితం రంగనాథ స్వామి వెలిశారు. ఈ రంగనాథ స్వామి ఒక ఊరిలో వెలిసి మరో ఊరిలో పూజలు అందుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గుట్టపై రాతి బండ్లపై దేవుడు వెలిశారని పూర్వీకులు చెబుతున్నారు. విగ్రహ రూపంలో సైతం వెలిసిన విగ్రహాన్ని కూడా పొరుగు ఊరు వారు తీసుకువెళ్లారని అక్కడి వారు స్థానికులు చెబుతున్నారు. ఈ వెలసిన రంగనాథ స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కనీస వస్తువులు లేక భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడిందని, వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ఎండోమెంట్ అధికారులు దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని శ్రీ హనుమాన్ రామసేన కమిటీ సభ్యులు కోరారు. చరిత్రగల టెంపుల్. ఈ టెంపుల్ అందు విష్ణుమూర్తి స్వయంగా వెలిసిన రూపంలో రంగనాయకులు ఇక్కడ ఉంటారు. ఆయన క్షేత్రపాలకులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్షేత్రాన్ని మేము ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నిత్యం కొలవడం జరుగుతుంది. అదేవిధంగా ముక్కోటేశ్వర సందర్భంగా మేము మా ఏరియా వాసులందరూ 100 మెంబర్స్ వచ్చి ఇక్కడ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజకు రావాలంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కడానికి సౌకర్యం లేదు. దీనికోసం ఎండోడల్ దీన్ని టేకప్ చేసి మాకు సరైన సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాం.